హాయ్ ఫ్రెండ్స్, నేను అరుణ. ఈరోజు మీకు గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చెప్తానండి. ఇది రెస్టారెంట్ స్టైల్ గరం మసాలా. వెజ్ కానీ నాన్ వెజ్లో కానీ బిర్యానీలో కానీ ఈ మసాలా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి. హాఫ్ కప్పు ధనియాలు తీసుకోవాలి, పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, గసగసాలు 1.5 స్పూన్ తీసుకోవాలండి. ఇది అల్లం పౌడర్ 1 స్పూన్, సాజీరా 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క 2 బిగ్ సైజ్ తీసుకున్నాను, పెద్దవి యాలకులు 3, ఇవి చిన్నవి 10 తీసుకున్నానండి. ఇవి 25-30 మిరియాలు, 30 లవంగాలు, జాజికాయ హాఫ్ ముక్క, ఇది అనాస పువ్వు కానీ జావిత్రి కానీ అంటారండి. ఇవి 2 ఫ్లవర్స్ తీసుకున్నాను. స్టార్ ఫ్లవర్స్ 2, 5-6 ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు 3 తీసుకున్నానండి. ఇవన్నీ చక్కగా వేయించుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి ఇలా వేయించుకోవాలండి. ఫస్ట్ 2 మినిట్స్ ధనియాలు వేయించుకొని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా వేయించేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ చల్లారనివ్వాలి. తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే పసుపు, ఉప్పు, అల్లం పౌడర్ వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని కర్రీస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,